ప్రశాంత్ నగర్లో రెడ్డి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పత్తి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మట్టి వినాయక ప్రతిమలను కాలనీవాసులు అందరికీ కూడా ఉచితంగా అందజేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలని, సంవత్సరానికి ఓసారి జరుపుకునే అటువంటి పండుగను ఎలాంటి కాలుష్యం లేకుండా, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి అనేది మనలోని యూనిటీని గుర్తు చేస్తుందని తెలిపారు. పీఓపీ విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణంతో పాటుగా నీటి కాలుష్యం పెరుగుతుందని, అందులో ఉండే రసాయనాలు నీటిలో కలిసి నీటి కాలుష్యం ఏర్పడి ఆ ప్రాంతంలో జీవించే జీవరాశులపై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుందని, దాంతో క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయని వారు తెలిపారు. గతంలో ఒక్కటి కూడా క్యాన్సర్ హాస్పిటల్ అనేది వరంగల్లో లేదు, కానీ ఇప్పుడు సుమారుగా 7 నుంచి 8 క్యాన్సర్ ఆసుపత్రులు మన వరంగల్లో వచ్చాయంటే మనం ఎంత పర్యావరణ కాలుష్యం చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చని వారు తెలిపారు. ముఖ్యంగా భూగర్భ జలాలు కలుషితమై క్యాన్సర్ లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి మట్టి విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం జరగకుండా ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవచ్చు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఎడమ వెంకట్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పదిర నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్ఐటి ప్రొఫెసర్ రామ్రెడ్డి, సలహాదారులు జిలుగు వెంకటరెడ్డి, జిన్న ప్రభాకర్ రెడ్డి, అబ్బాటి భుజేందర్ రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.